హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను చెప్పబోతుంది వినాయకునికి నివేదించే తుమ్మి ఆకుల గురించి అన్నమాట. పండుగల్లో వినాయక చవితి ఎంతో ప్రత్యేకం. పూలు, పత్రి, పండ్లతో పాటు గణేశుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పాయాసాలతో పూజిస్తారు. అయితే తెలంగాణలో తుమ్మికూర పప్పు లేదా పచ్చడి కూడా తప్పక నివేదిస్తారు. అసలు ఏంటి ఈ తుమ్మికూర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. పరమశివుడు ఏనుగు తలతో వినాయకుడిని పునర్జీవితాన్ని చేశాడన్న కథ మీకు తెలుసు. అయితే ఏనుగు తుమ్మి ఆకులు ఇష్టంగా తింటాయి. పైగా ఉత్తర దిశగా విశ్రమిస్తున్న ఏనుగు తలను అతికించారు కాబట్టి ఆ రోజున ఉత్తరముఖంగానే దీన్ని వండి నైవేద్యంగా పెడతారట. వర్షాకాలంలో ఇసుక నేలల్లో పెరిగే తుమ్మి ఆకు గడ్డి మొక్కగా భావించి పీకేస్తాం. కానీ ఈ మొక్క ఆశాంతం ఔషధభరితం. ఆకుల్లో, పూలలో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. దీన్ని చిట్టి దోనెలా తెల్లగా మెరిసే తుమ్మి పూలు అంటే గణేశుడికి, శివుడికి చాలా ఇష్టమట. అందుకే ఈ పూలని ద్రోణ పుష్పి అంటారు. ఆకులు యాంటీవైరల్ గాను, పూలు యాంటీబయాటిక్ గాను పనిచేస్తాయి. వీటికి రక్తాన్ని శుద్ధి చేసి ఒంటిని చల్లబరిచే గుణం కూడా ఉంది. అయితే ఈ కాలంలో ఈ కూర తింటే జ్వరాన్ని నిరోధించవచ్చని చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే ఈ పూల నుంచి తీసిన రసాన్ని సైనాసైటిక్స్ మందుగా వాడతారు. ఆకుల్ని నూరి తీసిన రసాన్ని తేలు లేదా పాము కాటుకు విరుగుడుగా వాడతారు. అలాగే తలనొప్పి, జ్వరము, కడుపులో నులి పురుగులు ఉంటే ఈ తుమ్మి ఆకుల పుష్పాలను మరిగించి కషాయాన్ని 2 స్పూన్ల చొప్పున తాగిస్తే ఫలితం మంచిగా ఉంటుందట. జీర్ణశక్తిని తగ్గించి శరీరంలోని వ్యర్థాలను కూడా ఈ తుమ్మి ఆకులు తొలగిస్తాయి. ఈ కషాయాన్ని పుక్కిలిస్తే నోట్లో ఉన్న పూత తగ్గుతుంది. వాపులు, నొప్పులకు ఈ ఆకుల్ని నూరి కట్టుకడితే మంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని లేపనంగా రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. మొత్తంగా ఎన్నో రోగాలకు ఈ తుమ్మి ఆకు చాలా మంచి మందు అన్నమాట. కాబట్టి ఏడాదికి ఒక్కసారైనా తినాలనుకుంటారు కదా, మరి తినండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.